శాంతిపురం మండలంలో గుండ్చెట్టిపల్లి రెవెన్యూలో దాదాపుగా 13 ఎకరాల ప్రభుత్వ భూమి, దేవాదాయ శాఖ భూమి కబ్జాకి గురైంది. ఎల్పీ నంబరు 581 89 సెంట్లు దేవాదాయం, 582 ఎల్పీ నంబర్లో 30 సెంట్లు, అంటే దేవాదాయ భూమి 1 ఎకరా 19 సెంట్లు మాత్రం ఉంది. దాన్ని హెరిటేజ్ కానీ తర్వాత ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, వేరే కావచ్చు, అది చౌడేశ్వరమ్మ గుడికి సంబంధించింది. అది తనిఖీగా ఉంది. 1 ఎకరా 19 సెంట్లు. ఇది అట్లే ఉంది. ఆ రోజు కానీ ఈ రోజు వరకు దాన్ని టచ్ చేయలేదు. 581 582 800 ఎల్పీ నంబర్ 1.8 ఎకరాల్లో హెరిటేజ్ ఆధీనంలో డీకేటీ ఉంది. 833 ఎల్పీ నంబర్ 2.25 బాబు నాయుడు డీకేటీ, 1065 ఎల్పీ నంబర్ 1.32 చిన్న వెంకటప్ప 138/1 బి డీకేటీ. ఈ దీంట్లో 2006లోనే ఈ 8 మొత్తము ఇది కలుపుకుంటే 8 ఎకరాల 47 సెంట్లు వస్తుంది. అక్కడ ఉండే భూమిలో ఇన్ని రకాలుగా టోటల్ హెరిటేజ్ కి పక్కా రిజిస్ట్రేషన్. ఆ దేవాదాయ భూమి మీరు అన్నారే కట్టుకథగా 13 ఎకరాలు కట్టుకథ చెప్పారే, ఆ ఎల్పీ నంబర్లో 119, అంటే కరెక్ట్ గా 1 ఎకరా 19 సెంట్లు ఉంది. దాన్ని ఊరు టచ్ చేయలేదు. దేవాదాయం ఆ చోడేశ్వరం దగ్గర ఉంది. నేను అంటాను ఈరోజు మిజిక్తే హెరిటేజ్ అని మాట్లాడతారు. హెరిటేజ్ దాదాపుగా 2006 అంటే ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. మీరు 2019 నుండి 24 వరకు ఉంటుంది. ఏం చేస్తా ఉంటారు మీరు? ఆ రోజు ఎంతసేపు మీ పనులేమి ఏ మీ పనులు మొత్తం అన్ని బ్లాక్ చేసేది, దాంతో సెటిల్మెంట్ మీరు చేస్తున్నట్టుగా చెప్తారు. వస్తారు ఈ భూమికి సంబంధించింది ఎవరో దాన్ని కొనుక్కున్నారో దీనికి సంబంధించింది అది వాళ్ళు కూడా మనం ఏమంటే మీరు అన్నారు ప్రభుత్వ భూమిని మనం కాపాడాలి. మేము కూడా మీరు చెప్పిన పేపర్లో వచ్చిన సంఘటనలు చూసి ఆ డీటెయిల్స్ ఎంఆర్ఓ దగ్గర కాకుండా అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం. పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఎక్కడ కానీ ఏ చిన్న తప్పిదం కానీ అప్పుడు హెరిటేజ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు కూడా ఆల్ ఒక మిస్టేక్ ఇక్కడ ఏమంటే మొన్న 2019-24 మీ అందరూ తెలుసు, ఎప్పుడైతే రీసర్వేలు వచ్చినాయో ప్రతి రైతు ఆఫీసుల చుట్టూ తిరుక్కొని చాలా వర్ణాతీతంగా ఆఖరికి ఈ సీట్లో కూర్చుని వీరందరూ కూడా అందరూ బాధ్యులే. అప్పుడేం జరిగింది? ఎల్పీ నంబర్లు అవన్నీ మారిపోయాయి. దాంతో ఈ హెరిటేజ్ మనం చెప్తున్న నంబర్లు కూడా 1 మారినాయి. దాన్ని కూడా సరి చేసుకునేకి మనకి ఇప్పుడు అవకాశం జరుగుతూ ఉంది. అంతలోనే మీరు ఈ రాంగ్ మెసేజ్ ఇవ్వడం వల్ల ప్రజలని మీ పని అది ప్రజలని వేరే పక్క తిప్పడము. అంటే 22 నెలలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నారు. మా కూటమి ప్రభుత్వం జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కడ కానీ ఇంత ప్రజలకు ఎవరి మీద కబ్జాలు పోకుండా చాలా నీట్ గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడడం నడుస్తున్నాం. ఈ సబ్జెక్ట్ లో లేని ఉన్నట్టు ఉంది, లేనట్టుగా చేయొద్దండి. మీ అందరూ తెలుసు ఇది ఒక సబ్జెక్ట్ అయితే హెరిటేజ్ సబ్జెక్టు 20 సంవత్సరాలప్పుడు ఇది అయ్యింది. పదే హెరిటేజ్ పదం వాడడం, ఏదో ఒకటి క్రియేట్ చేయడం, ఇది మానుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. దీనిగా మీకు కావాల్సితే నా దగ్గర ఇవన్నీ మీకు పత్రికలో మీ సమక్షంలో ఈ జిరాక్స్ కార్డ్ ఇంకో సెట్ మీ అందరికి ఇస్తాను, చూసుకోవచ్చు.